ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు, శుభములు మీకు తెలియపరచిన పిల్లరా. గడిచిన దినమంతా కూడా అనగా ఈ 2024 సంవత్సరంలో మరి 8 నెలలు ప్రభు ఎంతగానో కాపాడి మరి 9వ నెలలో అనగా మరి 2024 సంవత్సరం 9వ నెల 1వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, నీ దేవుడు అయినటువంటి యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14వ వచనం. దేవాది దేవుడు, మహోన్నతుడి దేవుడు మరి 9వ నెలంతా ప్రారంభం మొదలుకొని ఆ ముగింపు వరకు కూడా ఆయన మన చేపట్టుకుని మన నడిపిస్తాడు, మనం బలపరుస్తాడు, మనకు ఆలోచన ఇస్తాడు, మనకి ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్ని ఇస్తాడు, బలమునిస్తాడు, శక్తినిస్తాడు. సమస్తమును కూడా ఆయన అనుగ్రహించే తండ్రి. అందుకే మన చెయ్యి ఎన్నడూ కూడా విడవడు. నేను విడవని ఎడబాయనని సెలవిచ్చినటువంటి గొప్ప తండ్రి. మరి అన్ని విషయాల్లో కూడా మనకు తోడుగా ఉంటాడు. కృంగిన వేళలో లేవనెత్తేవాడు ఆయనే. మరి ఉద్యోగంలోను, వ్యాపారంలోను, పనిపాట్లోను, అన్ని విషయాల్లో కూడా సేవా పరిచయంతట్లో కూడా దేవుడు తోడుగా ఉండి నడిపించే గొప్ప తండ్రి. మరి నెలంతా కూడా ఆయన బలమైన రెక్కల చోట్లు ఆరోగ్యమిచ్చి, ఆయన బలమైనటువంటి రెక్కల చోట్లు మనల్ని కప్పి భద్రపరిచినటువంటి గొప్ప తండ్రి. మరి ఈ నెలంతా కూడా ఆయన వైపు చూస్తూ ఆయన సందో మనము మరి ప్రార్థించే వాళ్ళుగా ఉందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవా, ఇదిగో తండ్రి, మరి మీరెంతగానో 8 నెలలు కాపాడారు. 9 నెలలు ఇగో తండ్రి ప్రభా, 9వ నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టి దేవా ఈ నూతని ప్రభా మరి నాయన 1వ దినాన్ని ప్రభు మీరు మాకు ఇచ్చారని బట్టి ఉందాను. ఈ దినము ప్రభా మరి పునరుద్ధానం అటువంటి దినము దేవా మరి నాయన తండ్రి. మరి ఈరోజు అనేక మంది బిడ్డలు, సేవకులు తండ్రి, నీ సన్నిధానానికి వాళ్ళు వెళ్తున్న ప్రయాణాలు మీరు తోడుగా ఉండండి. అందరినీ సన్నిధిలో ఉండి దేవా తండ్రి నాయన యేసు నిన్ను స్తుతించి గణపరిచే భాగ్యం దయచేయండి. దేవా తండ్రి అనేక మేలుతో బిడ్డలను తృప్తిపరచమని ప్రార్థిస్తామని వందాలు. అయ్యో తండ్రి యేసు నీకు స్తోత్రాలు తండ్రి. ప్రతి కుటుంబాన్ని దీవించిన ఆశ్రయించండి. భారతదేశాన్ని దీవించిన ఆయన యవన బిడ్డలందరినీ కూడా రక్షించుకోండి ప్రభా. పనికెళ్ళే బిడ్డలకు మంచి వంతు నింపండి. విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలందరూ మంచి వంతు నింపండి. ఎంతమంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు వాళ్ళందరినీ కూడా మీరు దీవించము తండ్రి. ఉద్యోగాలు లేకున్నారు వాళ్ళకి ఉద్యోగాలు దయచేయండి తండ్రి ప్రభా. ఇదిగో నన్ను ప్రభా యేసు బడికెళ్ళే బిడ్డలను ప్రభా మీరు దీవించిన ఆశ్రయించిన రాకపోకలు మీరు తోడు ఉండండి. హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలను దీవించినాను ప్రభా తండ్రి. వాళ్ళకి మంచి ఆరోగ్యాలతో నింపండి దేవా. ఇదిగో తండ్రి యేసు నీకు వందనాలు. జైల్లో ఉన్న బిడ్డలకు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేయండి తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. ఈ దినమంతా కూడా ప్రభు, ఈ నెలంతా కూడా నీ విశేషమైన కృపతో మమ్మల్ని అందరినీ కూడా ప్రభు భద్రపరచండి. నీ కృపలోనే మమ్మల్ని ఉంచండి. నీ కృపా వాత్సల్యము మా మీద ఉంచి దేవా తండ్రి వేస్తే మా మీద, మా బిడ్డల మీద, చేస్తున్న ఉద్యోగుల మీద, వ్యాపారాల మీద, సేవా పరిచయం మీద సమస్యలను కూడా నీ కృపించి మమ్మల్ని బలపరిచి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకొస్తున్నాయి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.